భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో గత 2 రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి. రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. చెరువులు ఉప్పొంగి వరద నీరు రోడ్లపైకొచ్చి చేరుతుండటంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎన్నడూ లేని విధంగా దమ్మపేట మెయిన్ రోడ్ మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ముల్కలపల్లి, కొబ్బరిపాడు ప్రాథమిక పాఠశాలలోకి వరద నీరు చేరటంతో స్కూల్కు సెలవు ప్రకటించారు. అశ్వారావుపేట పట్టణంలోని అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలల చుట్టూ వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భద్రాచలం రోడ్లో చెట్లు విరిగి పడిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వినాయకపురం, పాల్కిరి వాగు పొంగి ప్రవహిస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పెద్దవాగు ప్రాజెక్టు పూర్తిగా నిండి 10,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో అధికారులు 17,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.